సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పచ్చని కోనసీమలో భారీ విస్ఫోటనం కలకలం సృష్టించింది. అమలాపురంలోని ఒక ఇంట్లో రావుల చెరువు గ్రామంలో ఒక ఇంట్లో జరిగిన విస్ఫోటనం స్థానికుల్లో కలకలం రేపింది. 2 అంతస్తుల బిల్డింగ్ లో నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో ఇక్కడ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం జరగడం వల్ల చుట్టుపక్కల ఉన్న ఇల్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇందులో 17 మందికి క్షతగాతులు అవడం జరిగింది. అందులో 7 తీవ్ర గాయాలు పడ్డారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాతులందరినీ స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. రావుల చెరువు ప్రాంతానికి చెందిన గోపాల నాగేశ్వరరావు ఇంట్లోనే కొంతకాలంగా బాణసంచా తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నివాసాల మధ్యలో ఇదేంటని స్థానికులు పలు పర్యాలు వారించినా పట్టించుకోకుండా బాణసంచా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ సరిగ్గా సోమవారం ఉదయం 9:45 గంటలకి భారీ విస్ఫోటనం సంభవించడం జరిగింది. దీంతో నాగేశ్వరరావు డాబా పూర్తిగా ఆనవాళ్ళు లేకుండా శిథిలమై నేలమట్టం అయింది. చుట్టుపక్కలలోని వారు ప్రాణభయంతో పరుగులు పెట్టడం జరిగింది. పక్కనే ఉన్న ఒక ఇంట్లో సుభద్రమ్మ గారి ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసమైంది. స్థానిక ఎస్పీ ఆఫీస్ కి కలెక్టర్ ఎస్పీ కార్యాలయాలకు కోతవేటు దూరంలో ఉన్న ఇది జరగడంతో స్థానికుల్లో కలకలం రేపింది. చుట్టుపక్కల వారు వారిస్తున్న ఇక్కడ బాణసంచా తయారీని ఆపమని చెప్తున్నా కూడా వినట్లేదని స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సుభాష్ గారు వచ్చి సంఘటన స్థలాన్ని సందర్శించడం కూడా జరిగింది. మరియు ఎస్పీ కార్యాలయాలకు కోతవేడి దూరంలో ఈ సంఘటన జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక్కడ మనం సంఘటన స్థలాన్ని చూస్తే 2 అంతస్తుల బిల్డింగ్ ఇక్కడ పూర్తిగా ధ్వంసం అవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రహారీ గోడ కూడా పూర్తిగా దెబ్బతింది. ఇల్లులో అనే ఆనవాళ్ళు తప్ప ఇంకా ఇక్కడ లేదు. చాలా భారీ విస్ఫోటనం అయితే జరిగింది. క్షతగాతుల్లో కూడా 17 మంది ఈ దాటికి క్షతగాతులు అవడం జరిగింది. ఇక్కడ చూస్తే అమలాపురానికి చివరిలో ఉన్నటువంటి రావులపాడు గ్రామంలోనే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పేలుడు సౌండ్లు కూడా కిలోమీటర్ వేర వ్యాపించినాయని మనకి స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ చూస్తే పక్కన ఉన్న బిల్డింగ్ కూడా పూర్తిగా దెబ్బతింది. పైన రైలింగ్ కూడా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం పేలుడు దాడికి పక్కన ఉన్నటువంటి మన రైలింగ్స్ కూడా బయటికి రావడం కూడా జరిగింది. చుట్టూ ఉన్నటువంటి 10-12 వరకు ఇళ్ళల్లో పాక్షికంగా కూడా దెబ్బతినడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ రోజున రావుల చెరువు గ్రామంలో ఒక పేద కుటుంబీకుడు దీపావళి బాణసంచా తయారు చేసుకునే వ్యక్తి ఇంట్లో ఒక బ్లాస్టింగ్ టైప్లో జరిగింది. ఇది ఆ దీపావళి మందులు ఫైర్ అవి అక్కడ ఉన్న 2 సిలిండర్లు పేలి ఒక పెద్ద ఇదిగా బిల్డింగ్ 2 అంతస్తుల బిల్డింగ్ కూలిపోవడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న 2 మోటార్ సైకిళ్ళు ఒక 60 గజాల దూరంలో లెగిసి పడటం జరిగింది. స్లాబ్ అంత ఎత్తుకి పైకి లెగిసి కింద పడటం జరిగింది. దీంట్లో శాతకర్తలు ఒక 7 ఉన్నారు ఈ కుటుంబ సభ్యులు. ఇందులో ఒక ఇంటి ఆమెకి కొంచెం సీరియస్గా ఉన్నదని తెలియజేశారు డాక్టర్లు. కానీ వాళ్ళందరికీ విపరీతంగా దెబ్బలు తగిలాయి. హెడ్ ఇంజరీలు అవే, కాళ్ళు చేతులు ఎరగడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతానికి కిమ్స్ హాస్పిటల్లో వైద్యం నిమిత్తం కిమ్స్ హాస్పిటల్లో వైద్యం జరుగుతుంది. అలాగే మా ఎమ్మెల్యే అయిన ఆనందరావు గారు వచ్చి అందరికీ భరోసా ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే మా నాయకుడు మినిస్టర్ గారు సుభాష్ గారు వచ్చి మీకు ఆర్థికంగా మేము గవర్నమెంట్ తరఫున మేము ఆదుకుంటామని చెప్పి ఓదార్చి కుటుంబాలని వెళ్ళడం జరిగింది. అలాగే ఈ పక్కన ఉన్న 2-3 బిల్డింగులు కూడా పాక్షికంగానే పరోక్షంగానే కూడా చాలా దెబ్బతిన్నాయి. అదేవిధంగా ఈ పక్కన సైడ్ ఉన్న ఆ బిల్డింగ్ దేనికి పనిచేయకుండా గోడలు పడిపోయి ఆ బిల్డింగ్ కూలగొట్టే పరిస్థితిలో ఉంది. అది రేపు దాంట్లో నివాసం చేయడానికి పనికొచ్చేటట్టుగా లేదు. ఇది గమనించి గవర్నమెంట్ వారు కూడా డిపార్ట్మెంట్ వారు అందరూ వచ్చి చూడటం జరుగుతుంది. వీళ్ళకి ఆర్థికంగా అండగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ చెప్పడం జరిగింది. అందరూ ఆదుకుని ఈ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ గ్రామస్తుడిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.